సో ఫ్రెండ్స్ మొత్తానికి చెప్పిన కదా నా బానెట్లు అయితే ఇంతకుముందు బాగా వస్తుండే ఎలుకలు. ఆ ఎలుకలకి సొల్యూషన్ అదొకటి స్ప్రే తీసుకొచ్చిన ఏమేమో చేసిన ఒటకాయలు ఏం వస్తలేవు బాయ్. సో ఓపెన్ చేసి చూద్దాం మనం, యాక్చువల్లీ బానెట్ ఓపెన్ చేసి చూద్దాం ఏముందని చెప్పేసి. కన్నయ్యగాడు ఓపెన్ చేస్తుండే బానెట్. ఓపెన్ చేయ కన్నయ్య, బానెట్ స్విచ్ చేయడం. కన్నయ్యగాడు ఆల్రెడీ బానెట్ కూడా ఓపెన్ చేసిండు. సో వన్స్ మనం బానెట్ ఓపెన్ చేసి ఆల్రెడీ ఇగో ఇండికేటర్స్ ఫ్లాష్ అవుతున్నాయి చూస్తారు కదా. సో చూద్దాం మరి బానెట్ ఓపెన్ చేసి చూద్దాం యాక్చువల్లీ ఏందని కథ. సో రీసెంట్ టైమ్స్లో అయితే మన బానెట్లకి ఎలుకలు వచ్చి మొత్తం కాపురం పెట్టి వాడదగినాయి చూస్తారుగా, ఎలుకలు వచ్చి కాపురం పెట్టి వాడదగినాయి. సో నేనేం చేసిన దానికి స్ప్రే కొట్టిన అనమాట ఇంతకుముందు, లైక్ ర్యాట్ రెపెలెంట్ స్ప్రే ఉంటుంది కదా, స్ప్రే కొట్టిన. సో ఆ స్ప్రే ఏంటంటే 2 days వర్క్ అయింది. 2 days తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ వచ్చి మళ్ళీ ఎలుక గుద్దలు పెట్టడం అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ చూస్తారు కదా, సో యాక్చువల్లీ ఇక్కడ కూడా ఉండే ఎలుక గుద్దలు. సో ఇప్పుడు ఇవి పెట్టి నాప్థలిన్ బాల్స్ చూస్తారుగా, ఈ నాప్థలిన్ బాల్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ తగ్గిపోయినాయి, ఎలుకలు రావడమే బంద్ అయిపోయినాయి. బట్ ఫస్ట్ 2 days వచ్చినాయి, నాప్థలిన్ బాల్స్ పెట్టిన తర్వాత కూడా ఫస్ట్ 2 days అయితే వచ్చినాయి. బట్ 2 days తర్వాత నుంచి అసలు ఇంకా ఎలుకలు అనేవి రావట్లేవు, ఎందుకంటే మొత్తం స్మెల్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి. సో మీకు కూడా మీ కార్లో ఖచ్చితంగా ఎలుకలు వస్తే ఖచ్చితంగా మీరు ఓన్లీ నాప్థలిన్ బాల్స్ అంటే డాంబర్ గోళీలు, నాప్థలిన్ బాల్స్ని డాంబర్ గోళీలు అంటారు. సో ఈ డాంబర్ గోళీలు ఏం చేస్తారంటే ఇట్లా ప్లేస్ చేసేసేయండి దీనిపైన. మీకు ఇక్కడ స్పేస్ ఉంటే ఇక్కడ కూడా స్పేస్ చేయొచ్చు, లేదు మీకు ఒకవేళ స్పేస్ లేదనుకో దాన్ని పెట్టేసి దాని మీద టేప్ పెట్టేసారు ఇట్లా. మనం ఒక్కసారి పెడితే మనకి ఈజీగా 15 days 20 days వరకు అయితే లాస్ట్ అయితే నాప్థలిన్ బాల్స్. మీరు ఇలా ట్రై చేయాలి, కింద కమెంట్లు అయితే మెన్షన్ చేయండి. 3 cheers బేబీ ఫర్ డాంబర్ గోళీలు ఒట్టాకాయలు బేబీ. సో పుష్ప ఈజ్ వెరీ నియర్ బై. నీవ తగ్గేదిలే, ఏడలేని సరుకు మండేకరమ్మా. మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నా. మరి టికెట్లు దొరుకుతాయో అర్థం కావట్లేదురా బాబు. కొంగని చూస్తారా, కొంగని పట్టుకుందాం అదాని, కొంగని కోసుకొని పోదాం అంటున్నాడు టపాస్ బాల్ గాడు. డిఫెండర్ అది, వాయమ్మ డిఫెండర్ కార్ అంటే నాకే కనవలేదు ఒటకాయలు, కానీ డిఫెండర్ కార్ అని చెప్తున్నది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే, ఎట్లరు? సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి సండే అనమాట. సో సండే వచ్చేసి మాది చీట్ మీల్ డే అనమాట. సో నేనైతే కిచెన్ దగ్గర ఉన్నా, ఇగో మా చిట్టి అయితే ఏమో వేస్తుంది. ఇగో ఆడ చూస్తారు కదా ఇడ్లీలు, మా వేడివేడి ఇడ్లీలు. సో ఐ హోప్ మీకైతే క్లియర్గా అనిపిస్తాయి అనమాట. వేడివేడి ఇడ్లీలు, పల్లీ చట్నీ, సాంబారు, వాయమ్మో ఊరు నాయనో. ఇగో మళ్ళీ చట్నీ సరిపోకపోతే మళ్ళీ ఎక్స్ట్రా పల్లీలు అనమాట, మంచిగా రెడీగా ఉన్నాయి. సో ఇలా చూసినట్టయితే సాంబారు, చట్నీ అండ్ ఆల్సో వేడివేడి ఇడ్లీ, వామ్మో ఊరు నాయనో. కన్నయ్య, సాన్వి, ఇగో శ్రీకాంత్, ఇగో మా తమ్ముడు అయితే ఇక బయలుదేరుతున్నాడు, సంచి చదువుకున్నాడు. వామ్మో సిలిండర్ పెట్టి కాడేమో సిలిండర్ బిజినెస్ అనేది. ఇగో మా చిట్టి ఇంకా మా మమ్మీ అయితే దిక్కులు చూస్తారు, తన్వేమో కింద కూర్చుంది. సో ఇక మేమైతే ఫటాఫట్ వెళ్ళిపోతున్నాము. ఇగో కన్నయ్య, నేను, సాన్వి, ఇగో శ్రీకాంత్ కూడా ఉన్నాడు. ఇక మేమైతే వెళ్తున్నాము. నాడు ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయాలి, యాక్చువల్లీ శ్రీకాంత్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయాలా. చలో లెట్స్ గో. ఇగో జగ్గాంగ్ చలి పెడుతున్నాయంట, ఒటకాయలు అనుకుతున్నాయి. ఎరా ఒటకాయలు, కబడ్డీ 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 కబడ్డీ. సో ఫ్రెండ్స్ మేమైతే ఎగ్జాక్ట్లీ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము. సో యాక్చువల్లీ మేము ఇన్నోవా కార్లో వెళ్తున్నాము. సో వెనకాల టప్పాస్ బాలు, శ్రీకాంత్, వాయమ్మ ఊరు నాయన, వాళ్ళని ఫోకస్ చేయి. హలో హలో వాళ్ళని ఫోకస్ చేయి. శ్రీకాంత్, తనీష్ చూస్తురుగా. యాక్చువల్లీ కార్ లోపల ఉన్నాం కదా, 28mm కదా. సో 28mm అంటే జర్రా మ్యాచ్ అవ్వదు. యాక్చువల్లీ ఇంటర్నల్ కార్ లోపల బ్లాగింగ్ చేసేటప్పుడు మినిమం 16 కానీ 18mm లెన్స్ ఉంటే కానీ అక్యురేట్గా రాదు. సో ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర 28mm లెన్స్ కదా, స్టార్టింగ్ 28 to 75 కాబట్టి 28 అయితే ఇంతే వస్తుంది వైడ్, కొంచెం డిస్టెన్స్ ఉండాలా. బాలు ఎక్కడ పోతున్నావు? ఎయిర్పోర్టా? నువ్వు సాన్వి ఏడికి పోతున్నావు? చెప్పు చెప్పు, ఎక్కడ పోతున్నావు? ఎయిర్పోర్ట్కా? ఎందుకు? సో శ్రీకాంత్ అయితే రాజస్థాన్కి అయితే వెళ్ళిపోతుండు. మంచిగా 40 days వెకేషన్లు వచ్చిండు, మంచిగా గట్టిగా కూర్చున్నాడు బిర్రగా. 40 days వెకేషన్ వచ్చిన తర్వాత ఇక శ్రీకాంత్ అయితే ఇప్పుడైతే మళ్ళీగా బ్యాక్ టు పెవిలియన్ మళ్ళీ వెళ్ళాలా. సో ఇయర్లీ వచ్చేసి వీళ్ళకి వచ్చేసి ఎగ్జాక్ట్లీ 40 days ఉంటాయి కదా శ్రీకాంత్, నీకు లీవ్స్ 80 days. సో ఎవ్రీ ఇయర్ 80 లీవ్స్ ఉంటాయి. మనం 80 ఒకటేసారి ఇవ్వడా?
ఓకే ఓకే 30-40 ఓకే ఓకే. సో 30-40 స్ప్లిట్ ఉంటుందంట. సో ఒక్కసారి వస్తే కనుక మనం నెల రోజులు మంచిగా ధూమ్ధామ్ చేసుకోవచ్చు. సో మాతో పాటు అయితే సమీర్ కూడా ఉన్నాడు. చలో సమీర్ హాయ్ బోలో ఎక్ బార్. సో సమీర్ అయితే మాతో పాటు ఎయిర్పోర్ట్కి అయితే వస్తున్నాడు. అండ్ యాక్చువల్లీ మేము ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వచ్చేసి మనం టువర్డ్స్ ఆరంగర్కి అయితే వెళ్తున్నాం. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే పైకి అయితే వెళ్ళిపోతున్నాం మనం పైకి. ఇక్కడ డీమార్ట్ కూడా ఉంది, ఫుల్ గిరాకీ డీమార్ట్ సండే. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అమ్మో నాయనో ఫిష్ ఇంకా పెద్దగా అయింది. జూమ్ చేస్తే మరి పెద్దగా కాకపోతే ఏమవుతుంది వటకాయలు. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఎక్స్ప్రెస్ హైవే పైన అయితే యాక్సిడెంట్ అయితే అయింది. సో చాలా జాగ్రత్త వెళ్ళాలి బాయ్. స్పీడ్ వచ్చింది, ఓవర్ స్పీడ్ వచ్చింది. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఎక్స్ప్రెస్ హైవే పైన యాక్సిడెంట్స్ అవుతుంటాయి. సో స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేయండి. సో నార్మల్గా ఇప్పుడు మామూలుగా సిటీ లోపల అయితే 80 నార్మల్ స్పీడ్ 80, 60 to 80 మాత్రమే. 80 దాటకండి, ఎందుకంటే ఎనీ టైం ఏదైనా అవ్వచ్చు. సో యాక్సిడెంట్ అయింది అనుకో, మన టైం అంతా వేస్ట్, మొత్తం డిస్టర్బెన్స్ పక్కన వాళ్ళకి. సో వెనకాల ఒక యాక్సిడెంట్ అయింది, మొత్తం ఫ్యూయల్ అంతా లీక్ అయింది రోడ్ పైన. ఆ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది కదా, కార్ ఫ్యూయల్ ట్యాంక్ మొత్తం పగిలిపోయి మొత్తం రోడ్ పైన లీక్ అయిపోయింది. లక్కీలీ ఏంటంటే అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సైడ్కి జరగమని చెప్తున్నారు. జస్ట్ ఇన్ కేసు ఒకవేళ అక్కడ స్పార్క్ వచ్చినా సరే మొత్తం ఫైర్ వస్తుంది. సో అందుకని జాగ్రత్త ఉండండి, అట్లాంటి ఇన్సిడెంట్స్ అవ్వకుండా చూసుకోవాలి. ఫ్రెండ్స్ ఆరంగర్ నుంచి వస్తుంటే అయితే మనకి కంప్లీట్గా ఫ్లైఓవర్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్కి. సో ఆల్మోస్ట్ లైక్ 4 ఉన్నాయి ఫ్లైఓవర్స్. సో మనకి ఈ ఫ్లైఓవర్స్ రావడం వల్ల ఏంటంటే కంప్లీట్గా ఇప్పుడు ట్రాఫిక్ ఫ్రీ అయిపోయింది. చూస్తారు కదా నీట్గా ఉంది. సో ఫ్రెండ్స్ నార్మల్గా మీరు రోడ్ పైన డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ట్రై టు వేర్ యువర్ సీట్ బెల్ట్స్ ఖచ్చితంగా ధరించండి. అండ్ ఆల్సో ట్రై టు వేర్ ఎ హెల్మెట్. మీరు ఒకవేళ బైక్ పైన వెళ్తే ట్రై టు వేర్ ఎ హెల్మెట్ ఆల్సో, అండ్ ఆల్సో ఇట్ ప్రొటెక్ట్స్ యూ. సో ఫ్రెండ్స్ చూస్తారా, ఇప్పుడు వచ్చేసి ఇది ఎయిర్పోర్ట్ డైవర్షన్. ఇక్కడ చూస్తారు కదా, నాకు తెలిసి మా ఇంటి నుంచి లైట్గా లైక్ ఒక 15 minutesలో వచ్చేస్తున్నాం ఎయిర్పోర్ట్కి మేము. రైమని వైర్ అనుకో, ముందర స్పీడ్ గన్స్ ఉంటాయి, రప్ అని కొట్టేస్తాయి. ఎయిర్పోర్ట్ లేనిది మామూలు లేని కాదు. సో దయచేసి ఇక్కడ స్పీడ్ వెళ్ళకండి. ట్రై టు మెయింటైన్ ద స్పీడ్ లిమిట్ ఆఫ్ 80. సో ఫ్రెండ్స్ ముంగడ చూస్తారు కదా స్పీడ్ గాను, అంటే మన కార్ ఎంత స్పీడ్ వెళ్తుందో చూపిస్తుంది అక్కడ. చూడు మన కార్, అది ముందల కార్ది అనమాట 66. ఇగో ఇది మన కార్ స్పీడ్ అనమాట. సో 54 మన కార్ స్పీడ్. సో అట్లా అక్యురేట్గా చూపిస్తుంది. సో ట్రై టు మెయింటైన్ యువర్ స్పీడ్ లిమిట్స్. ఆటోమేటిక్గా మన స్పీడ్ ఆటోమేటిక్ ట్రాక్ అవుతుంది ఇక్కడ. ముంగడ కొంగ చూస్తారా, కానీ కొంగనది వాయమ్మ ఓరాయన. సరే దగ్గర పోయి తీద్దాం మాకు. వాయమ్మ ఓరాయన కానీ కొంగ పట్టుకుంటావు కొంగని. సో ఫ్రెండ్స్ మేమైతే ఎయిర్పోర్ట్ ఏళ్ళకైతే వచ్చేసాం. చూస్తారుగా బ్యూటిఫుల్ ఉంది గ్రీనరీ. అసలు చూడు మామూలుగా లేదు గ్రీనరీ, ఎట్లా ఉంది అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది గ్రీనరీ. ఆడ కొంగ కూడా ఉంది, ఆడ 75 జూమ్ లేదు. ఆడ కొంగ దగ్గర పోదాం. అవో వానికి తెలుసాడ, కనే అని తెలుసాడ డిఫెండర్ కార్. సో మరి గ్రీనరీ ఎట్లా ఉందో కింద కమెంట్ అయితే మెన్షన్ చేయాలి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది, క్లియర్ స్కై. అండ్ అక్కడ మీకు రైట్ సైడ్లో చూసుకున్నైతే ఆ చెట్టుకు చూస్తారు, అక్కడ స్పీడ్గా చూస్తారు కదా. సో మీరు 80 క్రాస్ చేసిరు అనుకో, ఆటోమేటిక్గా మనకి ఇంటికి చలాన్ వచ్చేస్తుంది. 80 కాదు నాకు తెలిసి 100 ఉంటుండొచ్చు. బట్ అయితే నార్మల్గా అయితే లెఫ్ట్ సైడ్లో 80 అనే రాసిరు స్పీడ్. సో ట్రై టు మెయింటైన్ ద స్పీడ్. అక్కడ ఎంత రాసిందో అది చూసి మెయింటైన్ చేయండి. దానికన్నా స్పీడ్ వెళ్ళిపోతే ఆటోమేటిక్ స్పీడ్గా కొట్టేస్తుంది, రప్పని ఇంటికి చలాన్ పడిపోతుంది. 1110 కట్నం చదవాలా సింపుల్గా. సో ఇప్పుడైతే మనం DJI మినీ మైక్తో అయితే షూట్ చేస్తున్నాము. మరి ఆడియో క్వాలిటీ ఎట్లుందో కింద కమెంట్లో అయితే మెన్షన్ చేయాలా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు కదా ఇంటర్నేషనల్ డిపార్చర్స్, ఇంటర్నేషనల్ డొమెస్టిక్ రెండు ఒకటే దగ్గర చేసేసారు ఇప్పుడు. ఇంతకుముందు ఏంది వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ డిపార్చర్ ఇటు రైట్ సైడ్ ఉంటుండే, సో డొమెస్టిక్ వచ్చేసి ముంగట ఉంటుండే. ఇక్కడ చూస్తారు కదా మామూలుగా లేదు అసలు సెంటర్లో డిజైనింగ్. బాబా బాబా బాబా. ఇగో డిపార్చర్ అండ్ ఆల్సో అరైవల్ చూస్తారు కదా, ఇక్కడ రెండు స్ప్లిట్ చేసి ఉంటాయి. సో ఇంతకుముందు ఇక్కడ లెఫ్ట్ ఏంటంటే కంప్లీట్ ఈ బ్యారికేడ్ కంప్లీట్గా ఓపెన్ ఉంటుండే. సో ఇక్కడ అందరు నిలబడి ఆ ప్లేన్స్ని చూస్తారని చెప్పేసి సో కంప్లీట్గా ఇది బ్యారికేడ్ క్లోజ్ చేసి చూస్తారు కదా, మొత్తం పైకి ఇట్లా గోడ టైప్ మొత్తం లేపేసారు అనమాట. అసలు యాక్చువల్లీ లోపల ప్లేన్స్ కనిపిస్తాయి ఇక్కడ నుంచి నిలబడి చూస్తాయి. అందరు ఈ నుంచి ఒంగబడుతున్నారు అని చెప్పేసి బంద్ చేసి పడదాం ఈ నుంచి. సో ఇదే అనమాట ఇంకా కంప్లీట్గా. వెల్కమ్ టు RGI ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. శ్రీకాంత్ అయితే ఇక మొత్తం సంచులు పట్టుకొని పోతున్నాడు ఇక శ్రీకాంత్.
ఏ బండి పట్టుకొని వచ్చినది బండి ఈ ఆడంగా పట్టుకొచ్చిన బండి అది ఏం మూటలు కడుతుండే బండి మీద. ఓ అమ్మ మొత్తం సంచిలో పట్టుకొచ్చిన. ఇగో సాన్విని సక్కు శ్రీకాంత్ అయితే సాన్విని అస్సలు వదిలిపెట్టాడు. బాయ్ చెప్పు పప్పకి బాయ్ చెప్పు. అల్లరి చేయనని చెప్పు. అల్లరి చేస్తావా అల్లరి చేయనని చెప్పు. సో ఫ్రెండ్స్ ఇగో కనయ్య గారంట ఏరోప్లేన్స్ చూడాలంట. ఏం కావాలి నీకు? ఏరోప్లేన్స్ చూస్తారంట. ఏరోప్లేన్స్ చూడడానికి లేదు కానీ బ్లాక్ చేసేసారు. ఇగో ఇదంతా బ్లాక్ చేసేది చూడు ఏరియా. ఇగో యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఏరోప్లేన్స్ కనిపిస్తాయి ఇక్కడ నుంచి. ఇగో ఇదంతా బ్లాక్ చేసేసారు. అది తీసేసి చూద్దామా? అగో కనయ్యగాడు ఆ బ్యారికేడ్స్ మొత్తం బీకేమంటుండు. ఆ బ్యారికేడ్స్ మొత్తం బీకేసి చూస్తాడంట ఒంగవాడి. అలాగే ఒంగవాడి చూస్తావా? నువ్వు కూడా చూస్తావా సాన్వి? చూడవా నువ్వు? ఓ నైస్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్లవర్ చూస్తారు కదా, వాయమ్మో ఊరు నాయన మామూలుగా లేవు ఫ్లవర్స్. బ్యూటిఫుల్ ఉంది. అండ్ అక్కడ వెల్కమ్ టు హైదరాబాద్ అని చెప్పి రాసిరు అక్కడ ముంగట.